హెబ్రూస్ 9:15, హెబ్రూలు 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఏ హేతువు చేత? ఎంతో కొంత ఉగ్రత వస్తుంది. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గురించిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకి ఏమయ్యాడంట? మధ్యవర్తి. కాబట్టి ఏ కాలంలో పుట్టిన వాళ్ళ ధన్యులండి? ఈ కాలంలో క్రీస్తుని ఎరిగిన వారు ధన్యులు. బికాస్ హౌ మచ్ హోప్ వీ హ్యావ్. లైవ్లీ హోప్ అంట, జీవముతో కూడిన నిరీక్షణ అంట. యు సీ దట్ నౌ. చాలామంది అనుకుంటారు జరుగుతుంది, హోప్, లెట్స్ హోప్ దట్ ఆల్ విల్ బి బెస్ట్, మనీ జరుగుతుంది. కాదు, ఇది జీవముతో జరిగి తీరుతుంది. నీ పాపాలు క్షమించబడ్డాయి. కర్మ 1%, 0.0% కూడా నీ మీదకి రాదు. సో కర్మ కెన్ బి క్యాన్సిల్డ్ హియర్ ఇన్ ద క్రాస్. హౌ మచ్ కర్మ కెన్ బి క్యాన్సిల్డ్? పీరియడ్. మరి ఇంకా జనరేషనల్ కర్సెస్ యొక్క శాపాలు ఉన్నాయి. ఆ షుగరు, ఆ బీపీ, ఆ థైరాయిడ్, ఆ టీబీ, ఆ పానిక్ అటాక్స్, ఆ డివోర్స్లు, ఆ పిల్లలు లేనివి, అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఎక్కడది బ్రదర్? ఇది ఎలాగా? దట్ ఈస్ వేర్ యూ నీడ్ విజ్డమ్. ఏం కావాలంట? జ్ఞానము. మరి ఇంత విడుదల ఉన్నప్పుడు అది ఎందుకు జరుగుతుంది? మరి మన దేవుడు ఇంత గొప్పోడు కదండి, ఇంకా ఇలా ఎందుకు జరుగుతుంది? వాయ్? ఎందుకు ఇలా బాధ పెడుతున్నాయి? విజ్డమ్, జ్ఞానం అనండి. అంటే తెలుసుకోవాల్సింది ఉంది. మహిమ నుంచి మహిమకు, సంఖ్యల నుంచి సంఖ్యలు. వన్ డే యూ విల్ బి ఫ్రీ. డోంట్ వారీ. కంటిన్యూటీ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇన్ కంటిన్యూటీ లైస్ ద బ్లెస్సింగ్. కీప్ కంటిన్యూయింగ్. శిష్యులు కూడా అంటాడు, మీరు నా యందు నిలవబడి ముందుకు వెళ్ళిపోతే మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, అప్పుడు సత్యం మిమ్మలను విడిపిస్తుంది. దేర్ ఈస్ ఎ సీజన్, లైఫ్ టైమ్ ఆఫ్ ట్రూత్. అందుకనే మనం సడన్గా చూసి ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఇంకా ఎందుకు దీనిలోంచి బయటికి రాలేదు? వై ఆర్ యూ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్? ఇంకా ఎలాగే ఎందుకున్నావు? ఇంకా ఎందుకు తీసుకోలేదు ఈ నిర్ణయం? నో, ఇట్స్ అ లైఫ్ టైమ్ జర్నీ. డోంట్ వరీ, హిస్ గ్రేస్ విల్ నెవర్ లీవ్ యూ. టైటస్ 3:5, తీతుకు రాసిన పత్రిక 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. ఆగండి, ఏంటంట? పునర్జన్మ. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే ఈ స్నానం చేస్తే ఎలాగుంటుందండి? మీరు మళ్ళీ స్నానం చేసినా సరే కొనుక్కొని పోవు, అది బయటపడకుండా మీరు జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ ఇది అలా కాదంట, మొత్తం కొట్టుకుపోవాల్సిందే మచ్చ అంతానే పునర్జన్మ అయినప్పుడు అనమాట. ఓకే, మళ్ళీ దాన్ని అపార్థం చేసుకోవద్దు. మీరు పునర్జన్మ అంటే ఇక్కడ శాశ్వతమైనది. ఒకసారి తయారు చేసిన మనిషి టెంపరీయా, శాశ్వతమా? యు ఆర్ ఫర్ ఎవర్. నీకు మళ్ళీ జన్మ లేదు. యు ఆర్ ఫర్ ఎవర్. అందరూ చెప్పండి, నేను శాశ్వతమైన వాడను, నేను శాశ్వతమైన దాను. యు ఆర్ ఫర్ ఎవర్. యు ఆర్ మేడ్. వన్స్ యు ఆర్ మేడ్ ఫర్ ఎవర్. ఎందుకు? నిన్ను చేసిన తండ్రి శాశ్వతమైన వాడు కనుక శాశ్వతమైనదే చేశాడు. యువర్ ఫాదర్ ఈజ్ ఎటర్నల్ అండ్ ఈ క్రియేటెడ్. ఈ టెంపరీ వరల్డ్ ఎందుకు? నీ గ్లోరీని పెంచడానికి. ఎటర్నిటీలో దూతలు అలాగే ఉండిపోతాయి, మహిమ నుంచి మహిమకి ఎదరం. మనకి ఈ గొప్ప అవకాశము. వి గాట్ దిస్ గ్రేట్ లెవెల్. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను ఈ లెక్కన రక్షణ ఎంత గొప్పదండి. మనం లైట్ తీసుకుంటాం సింపుల్గా. సాల్వేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. పాత నిబంధనలో వాళ్ళకి రాలేదు, వాళ్ళ ఉగ్రత పోలేదు, మనకి పూర్తిగా పోయిందనమాట. కొత్త మనిషివి నువ్వు. ఈరోజు ఇప్పుడు దాకా నీ ఇష్టం వచ్చినట్టు జీవించావా? నీ జీవితం అంతా ఘోరంగా ఉందా? నీ వివాహ జీవితము, నీ పర్సనల్ లైఫ్ అంత ఘోరముగా ఉందా? విశ్వాసం అనేది ఎప్పుడైనా పనిచేస్తుంది. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ నౌ. విచ్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్? టుడే. ఇప్పుడే పనిచేస్తుంది. కరెక్టే, టైమ్స్ ఇస్తాడు దేవుడు. దే విల్ బి టైం. అదే రీతిగా ఈ టైంలో వాగ్దానాలు అనేకమైనవి మీ జీవితంలో ఆరంభమవుతున్నాయి. అనేకమైన ప్రార్థనలకు జవాబు రాబోతుంది. అనేకమైన రిపోర్ట్లు నార్మల్ అయిపోతున్నాయి. మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దెర్ ఈస్ అ టైమ్ దట్ గాడ్ వాంట్స్ టు డూ. అలాగని దేవుడు ఎప్పుడైనా చేస్తాడు. దిస్ ఈజ్ అ టైమ్, ఎ సెట్ టైం ఉంటుంది అనమాట. ప్రతి దినము ఒక అద్భుతము, ఒక ఆశీర్వాదము మీకు వచ్చునుగాక. అండ్ మిరకల్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ అంటే ఏంటి? గాడ్ విల్ ఇంటర్సెప్ట్, గాడ్ విల్ ఎక్స్క్యూజ్, గాడ్ విల్ ఇంటర్వెన్, గాడ్ విల్ గివ్ ఎగ్జంప్షన్స్. సో ఆల్ దీస్ ఆర్ పాసిబుల్. కర్మ అనే దానికి లేదు. సో గాడ్ కెన్ ఇంటర్వెన్ ద కర్మ అండ్ ఎలిమినేట్ ఇట్.
He can intercept. He can excuse. He can exempt. Now, number 2, tapping into the uncommon season with uncommon faith. So, there are some things God wants to forcefully feed you, which will be for your good, even though you don't like it. Okay? Yeah. That's it. This is a new revelation for somebody. You can grab it. Okay? All right. Now, for example, bride and bridegroom. దేవుడు మనల్ని దేంతో పోల్చాడు? మనము వధువు, ఆయనేమో వరుడు. ఇట్స్ అ మ్యారేజ్. ఓకే, సరే. మ్యారేజ్ అంటే సాధారణంగా చాలామంది మ్యారేజెస్ అసలు ఆప్షన్ చూసుకోవడమే, వాళ్ళు అన్నీ చూసుకుంటారు. ఓకే, నేను చదువుకున్నాను, నేను పీజీ చేశా, ఓకే, అతను కనీసం గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, ఓకే, నేను మెడిసిన్ కాబట్టి అతను మెడిసిన్, ఓకే, నా ఆస్తి ఎంత, అతని ఆస్తి ఎంత ఉండాలి, ఓకే, నేను ఎర్రగా ఉంటా కాబట్టి అతను కూడా ఎర్రగా ఉండాలి. మళ్ళీ చెప్పండి, ఇంటర్వెన్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అలాగని ఒక ప్రవక్తతో దేవుడు ఒకళ్ళని చేసుకోమన్నాడు. ఎవరిని చేసుకున్నాడా లేదా? ఆమెతో ఎంతమందిని కన్నాడు? సో యూ డోంట్ నో. కానీ అలాగని యాజకుడు ఎవరిని చేసుకోవాలి అసలు? యాక్చువల్గా రూల్ ప్రకారము కన్యకని చేసుకోవాలి. బట్ గాడ్ టోల్డ్ హిమ్, దిస్ ప్రాఫెట్, టు మ్యారీ ఎ ప్రాస్టిట్యూట్. అంటే మీకు ఫైనల్గా గుర్తుందా? లాక్డౌన్ టైంలో నేను ఒకటి చెప్పాను, వాట్ ఈజ్ మోర్ హోలీ? వాట్ గాడ్ సేస్ కరెంట్లీ ఈజ్ మోర్ హోలీ. దేవుడు అంతకుముందు చెప్పింది నిజమా, ఇప్పుడు చెప్పింది కరెక్టా? ఇప్పుడు చెప్పిందే. అది అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. అలాగని అది రేస్టా? నో నో, అగైన్ అందుకే ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చాడు. వాట్ ఈజ్ వ్యాలిడ్ నౌ. అలాగనే అది మంచి వర్డ్ కాదా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్యూర్. ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. సామెతల్లో ఉంటుంది. మనకు అర్థమయ్యేటట్టు, నాకు అర్థం అవ్వాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్. ప్రభు నీకు అది అర్థమయ్యే జ్ఞానం. అది ఏంటంటే ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్యూర్. ప్రొవర్బ్స్ 30:5. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయన ఆశ్రయించువారు ఆయనకు ఖేడం. ఆల్ ఆర్ ప్యూర్. పుటం పెట్టబడి ప్యూర్ అయిపోయి. చూసాం, మనం చూసాం కదా, వెండిని ప్యూరిఫై చేసినటువంటి ప్యూర్ వర్డ్ అనమాట. ఆ ప్యూర్ వర్డ్ పాటించకపోతే నిన్ను ప్యూరిఫై చేస్తాడు. నువ్వు ప్యూరిఫికేషన్ దూరం పెట్టాలంటే నేను ఒక మాట చెప్పాను లాస్ట్లో కంక్లూజన్లో, ఇఫ్ ప్రేయర్, fasting and word cannot purify you, then your pain and persecution will purify you. If word will not work, they will work. Let the word work for you all. May we all try our best to escape pain and persecution. Let me give you another quote, the same, then connected. Sometimes pain and persecution works far better than your prayer life, your word life and your fasting life. కొంతమంది ఫాస్టింగ్ చేస్తారు, ప్రేయర్ చేస్తారు, వర్డ్ చదువుతారు, కానీ మారదా బుద్ధి. సిరంజి పెట్టేటప్పటికి మొత్తం మారిపోద్ది. పెయిన్ ఆ పుటమి వేసేటప్పటికి ఆటోమేటిక్గా మారిపోద్ది అనమాట. దట్స్ ఇట్. దేర్ ఆర్ టైమ్స్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ వీ హ్యావ్ దట్. ఎందుకంటే మనం ఎందులో ఉన్నాము? శరీరంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద ఫ్లాష్. సో అందుకే చెప్తాను, విశ్వాసుల కష్టాలు వేరు, అవిశ్వాసుల కష్టాలు వేరు. వాళ్ళ మీద కూడా మెర్సీ ఉంటుంది. ఎందుకంటే మనందరినీ పరిపాలించేవాడు కూర్చునే సింహాసనం పేరేంటి? పరిశుద్ధ సింహాసనం. అది కృపా సింహాసనం, నీతిగల సింహాసనం. బట్ స్టిల్ ఇట్ ఈస్. అందుకే మెర్సీ విల్ ఇంటర్వెన్ అండ్ స్టాప్ దట్ పెయిన్. మధ్యలో నేను బాగు చేసేస్తాడు, సౌల్ని పౌలుగా మార్చేస్తాడు, హంతకులను గొప్ప బోధకులుగా చేస్తాడు. దిస్ గాడ్. అప్పుడు మనం కోపపడకూడదు. వీ నీడ్ టు ప్రైజ్ హిస్ మెర్సీ. ఓకే, నౌ వరుడు వధువు. ఓకే, ఇప్పుడు మ్యాచ్ చూస్తాము, రెండు బాగుంటేనే చూస్తాము. ఇప్పుడు తండ్రి కుమారుడి యొక్క పాదాల కింద అంత శత్రువులు వచ్చేసారు. ఇప్పుడు ఎవరి పాదాల కింద రావాలనుకుంటున్నాడు? అప్పుడు ఏమవుతుంది? ఇద్దరికి మ్యాచ్ అయ్యి అప్పుడు ఏం చేస్తాడు? ఇద్దరికి వివాహం. దాన్ని ఏమంటారు మనము? రెండవ we see him coming for the bride. So మ్యాచ్ అవ్వాలా. The bride has to get the power. The bride has to get the power. So ఆ మ్యాచింగ్ అనేది జరగాల. Now let us see this. యెషయా 55:10, Isaiah 55:10. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. చెవుగలవాడు వినుగాక. ఎందుకంటే దేవుడు చెవుగలవాడు వినుగాక అని. వాళ్ళందరికీ చెవులు ఉంటే వినపడుతున్నాయి. కన్నులుండి వారు
కొంతమందికి అర్థం కాదు, వినరు. ఓకే, మీరు ఎప్పుడైనా వెన్ గాడ్ ఈస్ సమ్టైమ్స్ టాకింగ్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు ఒక రికార్డింగ్ పెట్టుకోవాలా, ఒక వీడియో రికార్డింగ్ పెట్టుకొని వినాలి. ఎవరైనా ఇఫ్ సంబడి ఈస్ ప్రొఫెసయింగ్ యూ, ఇఫ్ సంబడి ఈస్ టీచింగ్, రికార్డింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఐ సీ ద డెవిల్ అటాకింగ్ విత్ స్పిరిట్ ఆఫ్ స్లంబర్, డైవర్షన్. నీ కష్టాలు చూపిస్తుంది, నీ బాధలు చూపిస్తుంది, కొంతమందికి ఫ్యాంటసీస్ చూపిస్తుంది. ఏం చెప్పారు అంటే తెలీదు. షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. అందుకే సిద్ధపాటుతో రావాలన్నమాట. షుడ్ బి ప్రిపేర్డ్. దేర్ వోంట్ బి ఎనీ డైవర్షన్స్, దేర్ వోంట్ బి ఎనీ అదర్ స్టఫ్. Sometimes love. Sometimes he wants you to be man of prayer. ఒక్కొక్కసారి నువ్వు ప్రార్థనాపరుడు కావాలని లేట్ చేస్తాడు. 40 days శిష్యులు పెట్టాడు, 120 days అక్కడే మీరు ప్రార్థన చేయండి, మీలో కొంచెం ప్రార్థించే సామర్థ్యం తక్కువగా ఉంది. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, సమస్తాన్ని ఇచ్చి పెట్టేశారు. ద డిలే ఈజ్ టు డెవలప్ ఫ్రూట్స్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ విస్తారమైన పంట నీకు వచ్చేస్తుంది. అయితే ఆలస్యం ఎందుకు జరుగుతుంది? ఆలస్యం తప్పకూడదు. ఈ ఆలస్యంలో నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీ ప్రార్థనా జీవితాన్ని పెంచుతాడు, నీలో ద్వేషాన్ని తీసివేస్తాడు, అసూయను తీసివేస్తాడు, క్షమించే బుద్ధిని పెంచుతాడు. హీ ఇంపార్ట్స్ అండ్ ఇంప్యూట్స్ సమ్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్, ఆఫ్ జీసస్, లైక్ ఫాస్టింగ్, ప్రేయింగ్, లవింగ్, వెయిటింగ్. ఆయనకి 12 ఏళ్ళకే వచ్చి వాక్యం మొత్తం అక్కడ లోపల మందిరంలో ఉండే డాక్టరేట్లు అందరూ ఆశ్చర్యపోతారు. కానీ ఎంతకాలం వెయిట్ చేశాడు? 18 సంవత్సరాలు. He waited for 18 years. అప్పుడే అద్భుతాలు చేయగలడు. వాక్యం బోధించిన అద్భుతాలు చేయలేడా? శిష్యులు వచ్చి శిష్యుల ముందు చేసే వరకు శిష్యుల ముందు చేశాడు. ఎందుకు? తన తర్వాత వాళ్ళు కూడా అద్భుతాలు చేయాలి. హీ వాంట్ ద లెగసీ ఆఫ్ మిరకల్స్ టు రిమైన్ అండ్ ఈవెన్ గ్రో. యు సీ దట్? అద్భుతాలు జరిగిస్తూ తర్వాత తరానికి ఏం చేయాలంట? అవి అభిషేకము పెరగాలంట. హీ వాంట్ దట్ ఇంపార్టేషన్ టు గ్రో. Come on. Number 3, time. సమయము అనండి. టైం ఉంటుందా? చూద్దాం. టైం ఉంటుందో ఉండదో కొన్ని అద్భుతాలు చూద్దాం. John 5:1-4, యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు ఏదంట? ఆయా సమయములలో. అఫ్ కోర్స్ విశ్వాసానికి టైం లేదు. ఫెయిత్ ఎప్పుడు పనిచేస్తుంది? ఎనీ టైం. ఎప్పుడు విశ్వాసం వచ్చిందో అప్పుడు పనిచేస్తుంది. ఎప్పుడు కానీ నువ్వు వాక్యం చెప్తున్నావు అనుకో, అప్పుడు విశ్వాసం వస్తుంది, పనిచేస్తుంది. ఎనీ టైం. ఓకే, 2-3 నా నామమును కలిస్తే ఏముంటుందంట? సో థింగ్స్ కమ్ అప్. An uncommon attack comes because of the uncommon blessing in the future. ఇవన్నీ తెలియకపోతే మనము దేవుడు లేడు, ఇవన్నీ జరగవు అని వెళ్ళిపోతాం. మనం దేవుడు ఉంటే ఎలా జరుగుతుంది. అందుకనే విజ్డమ్ కావాలా. డబుల్ మైండెడ్ పర్సన్. పౌలు అంటాడు, ఈ కష్టాలన్నీ రావడం వల్ల నేను సువార్తలో ముందుకెళ్ళాను. For the furtherance of the gospel, all these persecutions are pushing me into the gospel. If you are anointed, if you love God, even your fall can push you into destination. Does he make you fall to push you into destination? No. Should be careful in that area. Okay, చూద్దాం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. ఇక్కడ స్వస్థత టైం కరెక్ట్ అయి ఉందా లేదా? ఆ టైం పోతే మళ్ళీ అవుతుందా అవదా? సో దెర్ ఈస్ సమ్ టైం. అలాగే నేను టైం పెడుతున్నానా? పెట్టట్లే. బట్ ఐఎమ్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ అండ్ సెట్ ఎ టైమ్. దిస్ మంత్ మే యూ రిసీవ్ యువర్ మిరకల్. ఈ నెల నీవు అద్భుతము చూతువుగాక. పోనీ ఇదేమన్నా టైమా? ఇదేమన్నా పాటించాలా? నో. యేసుప్రభువు వచ్చిన తర్వాత ఏమంటాడు? నమ్ముట నీ వశం అయితే ఎప్పుడైతే అప్పుడు అతను అంటాడు 38 సంవత్సరాల నుంచి కూర్చుంటే పద అని లేపేస్తాడు. నీకు ఆ టైంతో సంబంధం లేదు. ఇప్పుడు నేనే జీవజలాన్ని నీలో పెడతా, ఇప్పుడు కావాలంటే అప్పుడు వాడుకో. 24 hour అవైలబుల్ హీలింగ్ వాటర్. ఈ వాక్యాన్ని దేంతో పోలుస్తాడు? నీళ్లతో పోలుస్తాడు, బావితో పోలుస్తాడు, ప్రవహించు నదితో పోలుస్తాడు, జీవజలములు. వెల్ ఆఫ్ లైఫ్, స్ప్రింగింగ్ అంటూ రివర్స్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు నీలో ఫుల్ టైం బెతెస్డా ఉంది. ఏముంది? ఫుల్ టైం. ఇక్కడ ఎప్పుడో ఒకసారి పాపం ఆపర్చునిటీ లేదు, కానీ టైం కనెక్ట్ అయి ఉందా లేదా? హీలింగ్. దేర్ ఇస్ అ టైం.
రైట్. సెకండ్ ఎగ్జాంపుల్, Luke 5:17. లూకా సువార్త 5:17. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. టైం, సమయం అనండి. అందరూ కూడుకున్నారంట. అక్కడ శాస్త్రులు ఉన్నారంట, పరిసయ్యులు ఉన్నారంట, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారంట. జీసస్ వాస్ దేర్. సో ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఆయన తన సొంతూరుకి వెళ్ళాడు. ఆ సొంతూరులో ఒక మాట ఉంటుంది, అనేక అద్భుతములు ఆయన చేయలేకపోయాడు. హీ డిడ్ నాట్ హ్యావ్ ద పవర్ టు డూ. వాట్ ఈస్ దాట్? మన ఆచారాలు ఉంటాయి ఒక్కొక్కసారి. ఫ్రైడే, ఎంతమందికి ఫ్రైడే అంటే కొంచెం సెంటిమెంట్ ఉంటుంది? అదే ప్రే. ఎంతమంది ఫ్రైడే ఉపవాసం ఉంటారు? ఎంతమంది యవ్వనులు 2 రోజులు ఉపవాసం ఉంటున్నారు? చాలామంది మర్చిపోతున్నారు, యంగ్ పీపుల్. ఇఫ్ యు ఆర్ బిలో 90 ఎన్ని రోజులు ఫాస్ట్ చేయాలా? ఒకవేళ నువ్వు ఫాస్టింగ్ చేయలేకపోతున్నావు అనుకోండి, బిజీ షెడ్యూల్లో, ప్రార్థన ఎక్కువసేపు చేయి, ఎక్కువసేపు వాకింగ్ చదువు. కానీ నాకు తెలిసి బిలో 30, బిఫోర్ మ్యారేజ్ కంపల్సరీ నువ్వు 2 days ఫాస్టింగ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ అడ్వైజ్ ఈవెన్ టు యంగ్ పీపుల్ హు ఆర్ నాట్ మ్యారీడ్. ఫాస్ట్ అట్లీస్ట్ హౌ మెనీ డేస్? ట్వైస్. యంగ్ పీపుల్, నీకు పెళ్ళి అవ్వలేదా? యంగ్ ఉమెన్ అండ్ యంగ్ మెన్, ఫాస్ట్ ట్వైస్, Tuesday and Friday. ఫాస్టింగ్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ యంగ్ పీపుల్. ఎందుకంటే అది ఫోకస్ని పెంచుతుంది అనమాట, పరిశుద్ధతను పెంచుతుంది, ఘనమైన వివాహం కొరకు నిన్ను సిద్ధపరుస్తుంది, నిన్ను ఘనముగా సిద్ధపరుస్తుంది, ఘనమైన పాత్రగా సిద్ధపరుస్తుంది. ఫాస్టింగ్ ఈజ్ పవర్ఫుల్. సో తల్లిదండ్రులు ఈ కాడి పెట్టండి పిల్లలకి. మదర్స్, పుట్ దిస్ యోక్ ఆన్ యువర్ కిడ్స్. ఫాస్టింగ్ వెరీ 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 పవర్ఫుల్. ఉపవాసము మీ పిల్లల నుంచి ఏమొచ్చేటట్టు చేస్తుంది? వరాలు, గిఫ్ట్స్. గిఫ్ట్లు ఉంటాయి, అది బయటకు వస్తాయి అన్నమాట. దే విల్ కమ్ అప్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ. మీలో అనేక మంది గొప్ప అద్భుతాలు కూడా పొందుకోవచ్చు. మీ విశ్వాసాన్ని పెంచుతున్న టైంలో, అభిషేకం టైంలో, దట్ టైమ్ ఈజ్ లైక్ దాట్. అక్కడ టైంలు, సీజన్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్. ఈ సమయంలో మీరు ఆశపడాలి. ఏం పడాలా? ఆశపడాలి. దావీదంటే ఎందుకు ఇష్టమో దేవుడికి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఆశ గలవాడంట ఆయన వాక్యం వినాలని, అద్భుతాలు చూడాలని, చెయ్యాలని, ధ్యానించాలని. సైతానుడు ఆశ వెంట పడతాడు, దాన్ని ఎలాగైనా ఆపేయాలని. సో దేని విషయమై ఆశపడాలనుకుంటున్నారో కొన్ని టాపిక్స్ చెప్తాను. స్వస్థతల విషయమై ఆశపడండి. దేని విషయమై? స్వస్థతల విషయమై. పుట్టుక నుంచి ఉందా? అది ఈ నెల పోవాలని ఆశపడండి. యు సీ నౌ, టెస్టిమోనీ ఇస్ ద స్పిరిట్ ఆఫ్. అంటే ఈ లెక్కన దేవుడికి చెప్తున్నాడు అంటే ఏంటి? అసాధ్యమైనది సాధ్యం చేయబోతున్నాడు. సో గెట్ రెడీ, వీఆర్ హియరింగ్ దిస్ అన్కామన్ మిరకల్స్. యు సీ వాట్ గాడ్ డస్. ఇవన్నీ మనం చేసేది కాదు, మనం ప్రార్థన చేయడమే. ఆయన పేరులో ఉంటుంది. ఆయన పేరు మనకి ఇచ్చాడు వాడుకోమని. ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన రక్తం కార్చాడు, శక్తి ఆయనదే. జస్ట్ వాడుకుండా అయ్యానా పేరు అంటున్నాడు అంతే. వాట్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. యూజ్ మై నేమ్, ప్రే, హీల్ ద సిక్, రైజ్ ద డెడ్. మనకి ఫోకస్ ఉండదు, ఆ ఏరియాలో ఫోకస్ అయితే జరుగుతుంది. చూడండి, వెన్ యూ ప్రే, నువ్వు స్ట్రగుల్ అవుతావు. ఫస్ట్ 5 minutes 10 minutes ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. కంట్రోల్ తెచ్చి ప్రార్థన చేయని తెచ్చుకోవాలి, దాని మైండ్ సెట్ చేయాలి. కష్టాలేపు, బాధలేపు వెళ్ళిపోతూ ఉంటుంది అది. యువర్ మైండ్ విల్ గో. అందుకే ఎక్కువ సమయం గడపాల. 3 గంటలు గడిపావు అనుకో, 2 గంటలు మైండ్ అటు ఇటు పోయి లాస్ట్ 1 hour ఫోకస్గా చేస్తావు నువ్వు. ఉపవాసం ఉన్నావు అనుకో, 3 గంటలు ఎఫిషియెంట్గా చేస్తావు ప్రార్థన నువ్వు. ఫోకస్ అంటే శరీరాన్ని మాడుస్తావు, ఎండబెడతావు అనమాట. సో ఫాస్టింగ్ ఈజ్ పవర్ఫుల్. డూ యువర్ బెస్ట్ ఫర్ దాట్. హీలింగ్ అండ్ బ్యారన్నెస్, పిల్లల కొరకు, ఓకే, స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయండి. ఎక్స్పెక్ట్ ఫర్ జాబ్స్. వివాహాల కొరకు ఎక్స్పెక్ట్ ఫర్ మ్యారేజెస్. అప్పులు వెరగొట్టుకోవడం కోసం చేయండి. బ్రేకింగ్ డెట్స్. బేరింగ్ ద ఫ్రూట్స్, ఫలాలు ఫలించడము. పరిశుద్ధములతో నేను ఫలించాలయ్యా. ఎక్స్పెక్ట్ చేయండి, అయ్యా ఈ నెల నేను నా ఆలోచన పరిశుద్ధత జీవితాంతం ఉండాలా. నీతిగా బతకడం నాకు నేర్పించు. ప్రేమ గలవాడనై ఉండేటట్టు చెయ్యి. క్షమించే గుణం పెంచు. కోపం తీసేయి. నాలో ఈ శాపాలన్నీ తీసేయి. నా మీద, నా పిల్లల మీద రాకుండా చెయ్యి. స్టాపింగ్ కర్సెస్ పెట్టుకోండి. పితరుల శాపాలు నా మీద, పిల్లల మీద ఆగిపోవాలి ఈ నెల. ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. ఎప్పుడు ఈ ప్యానిక్ అటాక్స్ ఆగిపోవాలా, ఈ తలంపులు ఆగిపోవాలి, ఈ శోధన ఆగిపోవాలా. నా భార్య మారాలా, నా భర్త మారాలా, నా పిల్లలు మారాలా, నేను వెలుగ్గా ఉండాలా. నూతన ఇల్లు కట్టుకోవడం,
యూ కెన్ ఆస్క్ గాడ్, లార్డ్ ఐ వాంట్ బిల్డ్ ఎ న్యూ హౌస్, ఎంటర్ ఇంటూ న్యూ హౌస్. కొత్త ఇంట్లో ప్రవేశించాలా, నా ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వాలా, నా స్థలం అమ్ముడుపోవాలా, నా బిజినెస్ మారాలా, నా వ్యాపారం మారాలా, నా కుటుంబం బాగుపడాలా, మా మధ్య ప్రేమ ఉండాలా, సంతోషం ఉండాలా, సమాధానం ఉండాలా. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయండి. ఎక్స్పెక్ట్ ప్రే అబౌట్ ఇట్. హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మెర్సీ. ఆయన మహాకృప ద్వారా అనేకులకు అనేక అద్భుతాలు జరిగించును గాక. లార్డ్ ఐ ప్రే, ఇదిగో ప్రభా ప్రేమగల హృదయాలు దయచేయండి. అన్నిటికంటే ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఇదిగో, నీ దేవుని ప్రేమించు, నిన్ను ప్రేమించే హృదయం మాకు దయచేయండి. ఇదిగో ప్రభా మేము ఇతరులను ప్రేమించే హృదయం కూడా దయచేయండి. మా నుండి ద్వేషము, పగ, కోపము తీసివేయాలి. అప్రూట్ హేట్రెడ్. అయ్యా నువ్వు ప్రేమగలవాడివి. ఈ భూలోకంలో నిన్ను ఆరాధించిన అనేకులున్న వారందరినీ ప్రేమిస్తున్నావు నాయన, వారికి ఆహారం పెడుతున్నావు. లార్డ్ జీసస్, గివ్ అస్ ఎ హార్ట్ ఆఫ్ లవ్, గివ్ అస్ ఎ లార్జ్ హార్ట్. దీర్ఘశాంతాన్ని దయచేయి, కోపాన్ని తీసేయి అయ్యా. ఇదిగో నీ ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. గివ్ దిస్ గిఫ్ట్స్, నీతి, పరిశుద్ధత. హెల్ప్ us to grow this month in the fruits of spirit. నీ ఫలాలు ఆ పరలోక గుమ్మాల్లో ఏ అడ్డు రాకుండా, ఆ ద్వారాల గుండా నిత్యము నీతో జీవించడానికి అర్హులుగా ఉండేటట్లు ఈ ఫలాలు మా జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.